భూములు కబ్జా అవుతున్నా పట్టించుకోరా? వందల ఎకరాలు అన్యాక్రాంతమైన స్పందించరా? మంత్రి శ్రీధర్ బాబు నిర్లక్ష్యం వహించిన అధికారులపైన కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. ఇండస్ట్రీస్, కామర్స్, టీజీఐఐసి, హెచ్ఎండిఏ అధికారులకు లేఖ. ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మంత్రి అడుగుతున్నాడు, అధికారులారా మీరు కబ్జాలు అవుతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని. మరి ఎవరు ఫెయిల్ అవుతున్నట్టు ఇక్కడ? ఎవరు ఫెయిల్ అవుతున్నట్టు ఇక్కడ? వందల ఎకరాలు అన్యాక్రాంతం అవుతుండే మంత్రి అంటుండే 100 ఎకరాలు అన్యాక్రాంతం అవుతుందని. మరి అధికారులందరూ ఎందుకు ఉంచుతున్నారు? ఇంకా అధికారులు ఇంకా వార్నింగ్ లేని తీసి అవతల పడేయక. మేము అదే చెప్తున్నాం, 100 ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అంటే ఎవరిని పెట్టిరు అక్కడ? నవీన్ మిట్టల్ని పెట్టిరు. ఆడ నవీన్ మిట్టల్ ఉంటాడు, ఇక్కడ అధికారులు ఉంటారు. నవీన్ మిట్టలు మిగతా అధికారులు చెప్పింది, ఇక్కడ పై అధికారులు చెప్పింది వినాల్సిందే. శ్రీధర్ బాబు గారు, మీరు 100 ఎకరాలు కబ్జా అవుతున్నా పట్టించుకోవట్లేదంటే మీకు తెలవకుండా జరుగుతుందా, లేకపోతే మిగతా మంత్రులు ఎవరైనా అధికారులని కబ్జా చేయమని చెప్తున్నారా? దీనికి ఆన్సర్ రావాలి. లేదు మేము 1000 కోట్లు 2000 కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెట్టినాం, ఈ మరి భూములు తీసుకోకపోతే మేము మాకు ఎట్లా పైసలు వస్తాయని మీలో ఉన్న కొంతమంది ఒకరిద్దరు మంత్రులు ఏమన్నా ఆ రకంగా ఆలోచన చేస్తున్నారా? ఇగో 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన అధికారులు స్పందించడం లేదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. సర్కారు భూములు కబ్జా అవుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు, అలాంటి అధికారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్లోని విలువైన భూములు కబ్జా అవుతుండడంపైన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ ఎం రాగమై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఐటీ, ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి, హెచ్ఎండిఏ కమిషనర్లకు మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం లేఖ రాశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని విలువైన భూములు కబ్జాకు గురవుతున్న అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఖానామెట్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 41/14లో 252 ఎకరాల భూమి ఉంటే 2008లో అప్పటి ప్రభుత్వం 180 ఎకరాలు హుడాకు కేటాయించింది. అందులో 75 ఎకరాలను టీజీఐఐసికి బదిలీ చేశారు. అయితే ప్రస్తుతం హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న 105 ఎకరాలు, టీజీఐఐసి ఆధీనంలో ఉన్న 75 ఎకరాల్లోని పెద్ద మొత్తం భూములు కబ్జాకు గురయ్యాయి. తాజాగా శేరిలింగంపల్లి మండలం మియాపూర్లోని 100, 101 సర్వే నెంబర్లలోని 100 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడాల్సిన విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించి కార్యాచరణ ప్రారంభించాలన్నారు. వెంటనే సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలన్నారు. ఆక్రమణల సమాచారం ఉంటే వెంటనే స్పందించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరి కబ్జా అయిపోయిన సంగతి ఏంది? అవ్వబోతున్నాయి ఇవేమో, అయిపోయిన వాటి పరిస్థితి ఏంది? ఇవాళ మేము హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు మొత్తం మింగేసిన రియల్ ఎస్టేట్ సంస్థలు దర్జాగా కడతనే ఉన్నాయి. మరి వాటి మీద ఏ చర్యలేవి? అసలు ఈ ధరణి పేరుతోనో కమిటీ వేసిర్రు. ఆ కమిటీలో ఆయన కోదండ రెడ్డి గారు, సునీల్ గారు, లచ్చిరెడ్డి గారు, ఇంకెవరెవరెవరో పెట్టిరు కదా. దానికి ఇన్ఛార్జ్ నవీన్ మిట్టల్ని పెట్టిరు కదా దొంగని. ఏం తేల్చిరండి? ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైందన్న లెక్క తేల్చిరు, బయట పెట్టండి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంతవరకు ఒక రిపోర్ట్ లేదు, ఒక నివేదిక లేదు. ఏం చేస్తుంది మరి కమిటీ? ఎన్ని భూములు కేసీఆర్ హయాంలో కబ్జాకు గురైన లెక్క ఏమన్నా ప్రజల ముందు పెట్టిరా ఇంతవరకు ఆ కమిటీ? మరి దేనికి ఆ కమిటీ? ఏది ఏడున్న భూములు ఆడ సర్దడానికా?